మీడియా మిత్రులందరికీ అలాగే నర్సరావుపేట ప్రజలందరికీ నా నమస్కారం. నేను నర్సరావుపేట ఉమ్మడి టీడీపీ అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారి కుమార్తెను డాక్టర్ చదలవాడ అమూల్య. ఈరోజు నర్సరావుపేటలో 3వ వార్డులో పర్యటించడం జరిగింది. అక్కడ ఎక్కువ మైనారిటీస్ ఎక్కువ ఉండడం చాలా గమనార్హం. ఇంతకుముందు వైసీపీకి ఎక్కువ మెజారిటీ ఆ వార్డులో నుంచి వచ్చింది, కానీ మైనారిటీస్కి ఏ పథకాలు ఇవ్వలేని కారణంగా, అలానే వాళ్ళ ఎదుగుదలకి ఏమి తోడ్పడలేని కారణంగా ఈరోజు మైనారిటీస్ అందరూ ఒకటయ్యి మూకుమ్మడిగా ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అలాగే ఆ వార్డులో ఉన్న జనసేన కార్యకర్తలు, జనసేన లీడర్స్, అలాగే బీజేపీ లీడర్స్, టీడీపీ లీడర్స్ అందరూ ఏకమయ్యి మేజర్గా జనసేన కార్యకర్తల బలంతోనే అక్కడ టీడీపీ కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ పనిచేయడం జరుగుతుంది. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. ఏవైతే రూమర్స్ ఉన్నాయో ఇప్పుడు జనసేన తెలుగుదేశం సరిగ్గా మింగిల్ అవ్వట్లేదు, నర్సరావుపేటలో ఎంతో కొంత అసహనం ఉంది అన్న మాటని తుడిచివేసే రకంగా ఈరోజు 3వ వార్డులో ఏదైతే జనసేన వాళ్ళు మాకు మద్దతు పలికారో అది చాలా సంతోషంగా ఉంది. రానున్న కాలంలో కూడా జనసేన కార్యకర్తలకు కానీ జనసేన లీడర్స్కి కానీ మా తరపున ఏ అవసరం ఉన్నా మేము అండగా ఉంటాము, మేము మద్దతు ఇస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు 76వ కోడెల గారిది 76వ జయంతి సందర్భంగా 3వ వార్డులో ఆయనకి మేము గౌరవ నివాళులు అర్పించడం జరిగింది. మనకి తెలిసిందే, కోడెల గారు అనంటే పల్నాడు పులిలాగా, పల్నాడు అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళలో ఆయన మేజర్గా ఒక వ్యక్తి, ఒక నాయకుడు. ప్రజలు ఎలా ఉండాలి, వాళ్ళ ఎదుగుదల ఎలా ఉండాలి అని ప్రాక్టికల్గా చూపించిన నాయకుల్లో ఆయన ఒకరు. నర్సరావుపేటలో ఇప్పుడు ఏదైతే అభివృద్ధి జరిగిందో అదంతా కోడెల హయాంలోనే జరిగింది. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కానీ, రోడ్స్ కానీ, పార్క్స్ కానీ, షాదీఖానా, టౌన్ హాల్, ఇవన్నీ ఆయన హయాంలోనే జరిగింది. ఆయన అకాల మరణం తర్వాత నర్సరావుపేట చాలా మూగపోయింది. ఆయన ఏదైతే చేసి ఆపేశారో దాని తర్వాత అభివృద్ధి అంతా అరవింద్ బాబు గారు అలాగే ఎంపీ లావు కృష్ణదేవరాయ గారు చేపడతారు అన్న హామీ మేము ఇస్తున్నాము. ఈ సభాముఖంగా అందరికీ ఒకటే రిక్వెస్ట్, అందరూ ఎంపీ గారిని అలాగే ఎమ్మెల్యే అరవింద్ బాబు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు అని ఆశిస్తున్నాను. రాబోయేది టీడీపీ ప్రభుత్వమే. నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు అలాగే ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు ఈరోజు నిరూపించుకున్నారు, ప్రజలందరూ కలిసి నిరూపించుకున్నారు. అలాగే నా నమస్కారాలు.